జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్ గ్రామంలోని ఐకేప్ సెంటర్ ను సందర్శించారు జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మరియు జిల్లా తొలి జెడ్పీ చైర్పర్సన్ వసంత సురేష్. సందర్భంగా వారు మాట్లాడుతూ ఐకేప్ సెంటర్ లో నిల్వ ఉన్న వడ్లను ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులు ఇబ్బందులు పడకుండా వెంటనే ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను కోరారు. కార్యక్రమంలో ఫ్యాక్స్ చైర్మన్ మైపాల్ రెడ్డి, మాజీ ఎంపీపీ మాసర్తి రమేష్, మాజీ సర్పంచ్ సుభాష్, బీఆర్ఎస్ నాయకులు గంగారెడ్డి, మల్లేశంగౌడ్, నారాయణ రెడ్డి, మల్లారెడ్డి, నర్సయ్య, రైతులు తదితరులు పాల్గొన్నారు. మనుషులు సరిపోతున్నారు పాపం. 9 వస్తున్నాయి, మ్యాచ్ 11 వస్తున్నాయి. రైతులకు మళ్ళీ ఎప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 25-26 అంత ఎక్కడ సంచి మిగిలి మరి మనం ఏం చేద్దాం? పెద్ద మనిషి ఈ 5 రోజులు అయితే ఛాన్స్ ఉన్నది కదా. ఈ 5 రోజులు అయితే పోయేటట్టు చేద్దాం. వాళ్ళు చూసేదా మేము పోతున్నాం అని గారి పంపుతున్నట్టు. చేస్తాం మీ డాక్టర్ గట్ట 2 రోజులు అయితే కిరా వస్తే కానీ అక్కడ ఇప్పుడు రాదు. మన జేబులోకి వెళ్ళాలి. మండల నర్సింగపూర్ కావచ్చు, అదేవిధంగా జైత్యాల నియోజకవర్గమైన జిల్లా వ్యాప్తంగా కూడా ఇలా ఎర్ర టెండల మరి కళ్ళల్లో దాదాపు నెలల తరబడి వడ్లు పోసినా కూడా ఇంకా తూకం వేయని పరిస్థితి. మరి జోకిన వడ్లు కూడా మరి ఇంకా అన్లోడ్ కాకుండా రైతు కళ్ళల్లో కన్నీళ్లు పెడతా ఉంటే ఇలా రేవంత్ రెడ్డికి కనీసం చిత్తశుద్ధి లేదు, వీళ్ళకు ప్రణాళిక అనేది లేకుండా ఉన్నది. మళ్ళా ఇవాళ దొంగే అన్నట్టుగా మరి బీజేపీ ఉన్ను ఈ కాంగ్రెస్ వాళ్ళు అందరూ కూడా ఒకళ్ళేమో వడ్ల కోసము నిన్న బస్సు యాత్ర అనిపోయినారు. అదేవిధంగా నిన్న కాంగ్రెస్ పార్టీ మరి ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళతోటి నిరసన కార్యక్రమం చేయడం ఎంత సిగ్గుచేటంటే అందరు నవ్వుకుంటారు. నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యే అంటావు, కాంగ్రెస్ కండువా కప్పుకొని నిన్న నిరసన కార్యక్రమం తెలియజేస్తేవి. వడ్లు కొంటలేరు, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచిరు అని అంటే మళ్ళీ నిన్న ఒక బస్సు డ్రైవరు మక్కల సంగతి చూడుర్రి, వడ్ల సంగతి చూడుర్రు అన్నందుకు ఆ డ్రైవర్ను కూడా పాపము మరి సర్వీస్ నుంచి రిమూవ్ చేయడం జరిగింది. మరి ఈ విధంగా ఇలా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు, కాంగ్రెస్ పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందనంటే ప్రజలను తప్పుదో పట్టియాలి అని చెప్పేసి నిన్న నిరసన కార్యక్రమం పెట్రోల్ డీజిల్ మీద పెట్టారు. ఇవాళ మీరు ఇద్దరు బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు ఒకటే. మోడీ గారు బహిరంగంగానే చెప్పారు నాతోటి కలిసి పనిచేయని చెప్పేసి రేవంత్ రెడ్డికి చెప్తే రేవంత్ రెడ్డి పక్కకు ఉండి కిసకిస నవ్వుతున్నాడు తప్ప మరి నేను దాన్ని ఏమాత్రం కూడా ఖండించలేదు ఇప్పటి వరకు. అంటే బీజేపీ ఉన్న కాంగ్రెస్ బడే బాయ్ చోటే బాయ్ అని చెప్పేసి మాట్లాడుకొని ఇలా ప్రజలను మభ్యపెట్టడానికి, ప్రజలను తప్పుదో పట్టించడానికి, ఈ కళ్ళల్లో ఉన్న వడ్లు మరి ప్రజలు ఆ దృష్టి మరల్చడానికి మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా మేము బీఆర్ఎస్ పార్టీ మరి కేసీఆర్ గారి నాయకత్వంలో, పెద్దల విద్యాసాగర్ రావు గారి నాయకత్వంలో మేము ప్రజలకు ఎప్పుడు అండగా ఉంటాం. జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈసారి ధాన్యం అనేది ఎక్కువ వండింది. వేసవి పంట కూడా ఎక్కువ వండింది. మొక్కలు కానీ వడ్లు కానీ అట్లా విధంగా సజ్జలు కానీ చాలా పంట వచ్చేది. ఆ పంటను ఏ విధంగా కొనాలి, ఆ పంటను ఏ విధంగా చేస్తే రైతులకు మనం లాభం చేస్తామని ఒక్కనాడు కూడా ఆలోచించిన పాపాన్ని ప్రభుత్వం పోలేదు. ఆయనకు అవగాహన లేదు. ఏమన్నా ప్రొద్దున లేచి నుంచి మైక్ దొరికితే కేసీఆర్ తిట్టుడు, బీఆర్ఎస్ పార్టీ తిట్టుడు, కానీ ప్రజలకు ఏం చేస్తున్నా అనేది లేదు. మేము తప్పు చేసినామని పోయి నేను గెలిపించడచ్చు, చేయలేదు ఎక్కడ కూడా. నువ్వు చెప్పినా నువ్వేమైనా అన్ని ఆశలు నేర్పినావు, ప్రజలందరూ కూడా ఆశలు చెప్పినావు. నేను 2000 ఇస్తే 4000 పెన్షన్ ఇస్తాను, ఇలా మీకు అమ్మ 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి ఇస్తుండు కదా, తులం మగారం ఇస్తాను. ఇవాళ రైతాంగానికి చెప్పినాం, ఆయన 10,000 ఇస్తూనే 3 పంటలకు ఇస్తాను. ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులను మోసం చేసినాం. జాబ్ క్యాలెండర్ అన్నాం. ప్రతి ఒక్కరు కూడా దొంగ మాటలు చెప్పి 420 హామీలు 6 గ్యారెంటీలు ఇచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసినాం. కానీ దేని మీద అవగాహన లేదు. ఇప్పటికైనా గ్రహించు.
5 రోజులైతే వర్షాలు ఆగేటట్లు ఇప్పటికే మొగులవుతున్నది రోజు. పాప రైతంతా మొగులు కాగానే రాత్రి నుంచి బయట పట్టు చూస్తున్నాడు, నా వడ్డెట్లా పరిస్థితులు ఉన్నాయి కనుక ఇక నువ్వు ఈ నెల లాస్ట్ వరకే నేను బంద్ చేస్తా అని చెప్తున్నాను. కొనుగోలు కేంద్రాలు కూడా మరి ఇప్పుడు దాదాపు ఈ మార్కెట్లోనే దాదాపు ఇలా 20 లారీల ధాన్యం ఉన్నది. ఇప్పుడు మీరు రాగానే ఒక లారీ వచ్చింది, మరి మీరు ఎవరైనా చూసి చెప్పారో కానీ ఒక లారీ అయితే పంపారు. ఇప్పుడు సంతోషం. ఇప్పటికైనా చెప్తున్నాం ఎందుకంటే రైతాంగానికి ఆదుకోవాలి, రైతులను ఆదుకునే విధంగా మీరు ఎక్కడున్న వారు ఈ నచ్చత ఇవన్నీ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొంచెం తీసి లిఫ్ట్ చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.